ఫ్రై చేస్తున్నాము. ఫ్రెష్ మటను, 1000 రూపాయల మటన్ నెల్లూరులో. 1 కేజీ మటను, దానిలో ఎన్నో గ్రామ్స్ బోన్స్ ఇస్తారంట. అక్కడ కొత్త షాప్ ఉంటుంది వాళ్ళది. నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ ఇది. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోకూడదు మటన్లోకి, కలర్ వేరేగా కనిపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే, కొంచెం కారం, సాల్ట్ కొంచెం, తర్వాత మళ్ళీ ఫ్రైలో వేసుకోవచ్చు. కరివేపాకు, ఎండుమిర్చి, ఫ్లేవర్ బాగుంటుంది ఉడికిన తర్వాత. నీట్గా కలిపాలి, వాటర్ వేయకూడదు ఫ్రైకి కాబట్టి. దాని ఫ్రై ఈ బోను విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా చూసుకోవాలి. పెద్దది అంటే ఫ్రై కాబట్టి ఒకటి చాలు. చిన్న ముక్కలు చేసుకుంటాము. కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్, అది ఉడికే లోపల మటన్. కరివేపాకు, పుదీనా, ఇది మిక్స్, కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి ఫస్ట్. మేము ఈ ఆయిల్ వాడుతున్నాం సార్, ఇక ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. ఆయిల్ కాగిపోయింది, ఆనియన్స్ వేసుకోవాలి. ఆర్డర్ పెట్టాము, ఇది ఇప్పుడే వచ్చింది. ఒక స్టాండ్ చూడాలి, మొన్న ఒకటి పెట్టాము వచ్చింది, బాగుంది, పంపించారు. అదేం దివాలి అట్లా కాదమ్మా బేబీ. ఇదిగోండి మటన్ ఉడికిపోయింది. ఆనియన్స్ బ్రౌన్ అయిపోయినాయి, వేగిపోయినాయి. మటన్లో కొంచెం పసుపు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఆల్రెడీ మటన్లో మిక్సీ పట్టుకున్నాం కదా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇది వేసుకుంటే బాగుంటుంది. అంటే ఆకులు అట్లా తినకుండా ఉండేవాళ్ళు ఇలా వేసి తినేస్తారు. కలర్ఫుల్గా ఉంది కదా. టమాటా వేసుకునేసి, అంటే టమాటా గ్రేవీని బట్టి వేసుకోవచ్చు. మీరు ఎక్కువ గ్రేవీ కావాలంటే టమాటా ఎక్కువ వేసుకోవాలి. మీషోలో పెట్టాము, బాగుంది. వద్దులా అమ్మని మీషోలో పెట్టాము మేము. ఈ ప్రోడక్ట్ లింక్ షేర్ చేస్తాము, చూసుకోండి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుద్ది టమాటా. నేను మటన్ వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. గరం మసాలా కొంచెం వేసుకుని ఇబ్బంది ఏం లేదు. ఇంకా గిన్నెలోకి తీసి పెట్టేసుకోవడమే.